soft water conditioner solution for hot water problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తోటి సర్జరీ చేయడం ఈజీ అయిపోయిందండి. దీని గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. మెయిన్ ఇవి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం సార్. గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గాల్ బ్లాడర్లో మన బైల్ అనేది వాటరీ కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఆ వాటరీ కన్సిస్టెన్సీ ఉండకుండా థిక్గా అయ్యే కొన్ని రకాల సిచ్యువేషన్స్ ఏర్పడవచ్చు. ఒకటి, హెవీగా ఫ్యాట్ అనేది బైలిరూబిన్ అనేది మిక్చర్ సరిగ్గా లేకపోయినా. సెకండ్, గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా. గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ ఎందుకు సరిగ్గా ఉండదంటే ఓవర్ ఏజ్ ఒక 40 years 50 years దాటిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన యూజువల్గా లేడీస్లో ఎక్కువగా ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది, గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్. తర్వాత కొంతమంది ఎక్కువ ఫాస్టింగ్ ఉంటారు, అంటే మీల్స్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. 2-3 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు గాల్ బ్లాడర్లో బైల్ నిల్వ ఉంటుంది. మనకి ఎక్కడైనా ఏదైనా వాటర్ నిల్వ ఉందనుకోండి, దాంట్లో ఉన్న మడ్ లాంటి మెటీరియల్ అంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మనం వాటర్ ట్యాంక్లో తీసుకుంటే వాటర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కింద ఎలా మనకి ఇసుక ఫామ్ అవుతుందో సేమ్ అలానే గాల్ బ్లాడర్లో కూడా కింద రేణువుల్లా ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనకి బాడీలో కాల్షియం, అదర్ మినరల్స్ అన్నీ ఉంటాయి. సో అవి కింద ఒక మడ్లాగా ఫామ్ అయ్యి ఇనిషియల్గా, తర్వాత లేటర్ అవి స్టోన్స్గా మారుతాయి. ఓకే సార్, మనకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నది అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దానికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉంటాయా? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొంతమందిలో అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు ఇన్సిడెంటల్లీ ఫైండ్ అవుతాయి. మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లంలా ఉంటుంది, అంటే గ్యాస్ట్రైటిస్, లేదంటే కొంతమందికి హెవీగా బ్లోటింగ్లా ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి రైట్ సైడ్ లోవర్ అదే అప్పర్ అబ్డామినల్లో పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది యూజువల్గా ఎప్పుడు వస్తుందంటే ఫుడ్ తీసుకున్న తర్వాత 1-2 గంటల తర్వాత ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే, హెవీ ఫ్యాటీ ఫుడ్ కానీ లేదంటే నాన్ వెజ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటే 2 to 3 hours తర్వాత ఆ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్ కూడా 2 hours లేదా 3 hours అలానే ఉంటుంది చాలామందికి. కొంతమందికి పెయిన్ వచ్చి పోతుంటుంది, అది కోల్కీ పెయిన్ అంటారు. సో అలా రికరెంట్గా అప్పర్ అబ్డామిన్లో రైట్ సైడ్ పెయిన్ వస్తుందంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని ఒక అనుమానంగా మనం లక్షణంగా పరిగణించవచ్చు. అండ్ ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది సార్? మహిళల్లో ఎక్కువగా వస్తుందా లేకపోతే పురుషుల్లో ఎక్కువగా వస్తుందా? దీనికి ఎక్కువగా వచ్చేది మనకి 4 F's అంటారు దీంట్లో. ఫిమేల్, ఫ్యాట్ పర్సన్స్, ఫెర్టైల్ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వీళ్ళలో ఎక్కువగా కామన్. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా ఫిమేల్స్లో ఎక్కువ. ఫ్యాటీ పీపుల్లో ఆల్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అందరిలోనూ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతున్నారు, వెయిట్ లాస్ డైట్స్ ఫాలో అవుతున్నారు. సడన్ వెయిట్ లాస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గాల్ స్టోన్స్. ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో కూడా గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టైం అంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళలో కూడా గాల్ స్టోన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు, 12 hours 14 hours ఫుడ్ తీసుకోవట్లేదు. సో వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఏదైనా సరే ఫాస్టింగ్ అన్నది కూడా మనం జాగ్రత్తగా, ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వీక్లీ వన్స్ ఆర్ ఒక మంత్లీ వన్స్. ఎందుకంటే అది మన పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం. ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ రెగ్యులర్ ఫాస్టింగ్ అనేది ఉండకూడదు. టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇద్దరు 2 meals తీసుకున్నా 3 meals తీసుకున్నా యూ కెన్ టేక్ 5 meals లిటిల్ క్వాంటిటీ, బట్ ఒకే టైంలో తీసుకోవాలి. లాంగ్ గ్యాప్స్ లేకుండా ఫుడ్ తీసుకుంటే యూజువల్గా ఇలాంటి రిస్క్స్ ఏమీ రావు. అయితే ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి మీ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి సర్జరీ ట్రీట్మెంట్ ఉందనేసి విన్నాము. గాల్ బ్లాడర్ సర్జరీకి పూర్వకాలంలో ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఐదర్ లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ, రెండు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఇప్పుడు ఖచ్చితత్వంతో చేసే ఆపరేషన్స్. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో
మన సర్జరీకి తీసుకుంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్కి గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పొచ్చు. ఓకే. సో 100% సక్సెస్ రేట్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో లాప్రోస్కోపీ ద్వారా ఉంటుంది. కొన్ని పరిస్థితులు గాల్ బ్లాడర్లో బాగా ఇన్ఫెక్షన్ ఉండి గాల్ బ్లాడర్ వాపు చాలా ఎక్కువయ్యి గాల్ బ్లాడర్ పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో లాప్రోస్కోపీ ద్వారా చేయడం డిఫికల్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఒక్కోసారి ఉంటాయి. ఆ సమయంలో మాత్రం ఓపెన్ కన్వర్ట్ చేసి ఓపెన్ ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అలా రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ ఏమైనా మనకి ఇబ్బందులు ఉంటాయా? నార్మల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయంటేనే గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తగ్గినట్టు. సో మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ లోపలికి వెళ్ళి తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు ఇక్కడ. గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ తక్కువగా ఉంది కాబట్టి స్టోన్స్ ఏర్పడుతున్నాయి. సో మనం గాల్ బ్లాడర్ తీసేస్తారు ఇన్ఫెక్షన్ ఎక్కువైతే. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా గాల్ బ్లాడర్ రిమూవలే ట్రీట్మెంట్. స్టోన్స్ రిమూవ్ చేయడం అని ఎక్కడ ఉండదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, స్టోన్స్ వల్ల పెయిన్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయంటే గాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేయాలి అలాంగ్ విత్ స్టోన్స్. సో దానివల్ల ఫర్దర్గా ఫంక్షన్లో ఎలాంటి చాలా వరకు ఏమి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఇస్ ఏ స్టోరేజ్ ఆర్గాన్. ఒక కొద్దిగా బైల్ అందులో సెక్రీట్ అవుతుంది, కానీ మేజర్ బైల్ సెక్రీట్ అయ్యేది మన లివర్ నుంచి. లివర్ నుంచి ఒక కామన్ బైల్ డక్ట్ అనే నాళం ఉంటుంది, దాని ద్వారా మనకి రెగ్యులర్గా బైల్ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఫ్యాట్ డైజెషన్ కావాల్సిన బైల్ మనకి అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది. హెవీగా ఫ్యాటీ ఫుడ్ తీసుకునేటప్పుడు గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ ఏదైతే స్టోర్ అయ్యిందో అది మనకి యూజ్ అవుతుంది యూజువల్గా. సో గాల్ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూచర్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఓకే. సో ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఇనిషియల్ టైంలో. ఓవర్ ఏ టైం ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇష్యూస్ ఏమీ రాకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.